ఫిబ్రవరి 21 చరిత్రలో ఈరోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక లక్ష్మీబాయి రాణి చెన్నమ్మ 1829 ఫిబ్రవరి 21న మరణించారు. రాణి చెన్నమ్మ కర్ణాటకలోని కిట్టూరుకు రాణి. బ్రిటిష్ వారు తమ విలీన విధానం ద్వారా కిట్టూరును స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. ఆ తర్వాత బ్రిటిష్ వారికి కిట్టూరుకు మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది. బ్రిటిష్ వారు 20,000 మంది సైనికులు ఇంకా 400 తుపాకీలతో కిట్టూరుపై దాడి చేశారు. అయినప్పటికీ ఈ యుద్ధంలో రాణి చెన్నమ్మ సైన్యం చాలా మంది బ్రిటిష్ అధికారులను చంపింది, ఇంకా చాలా మందిని బందీలుగా తీసుకుంది. దీంతో బ్రిటిష్ వారు ఇకపై కిట్టూరుతో యుద్ధం చేయమని హామీ ఇచ్చారు. కానీ బ్రిటిష్ వారు మళ్లీ యుద్ధం చేసినప్పుడు రాణి చెన్నమ్మ సైన్యంలో సైనికులు తక్కువగా ఉండడం వల్ల యుద్ధంలో ఓడిపోయింది. ఆ తర్వాత బ్రిటిష్ వారు రాణి చెన్నమ్మను బెల్హోంగల్ కోటలో బంధించారు. ఆమె 1829 ఫిబ్రవరి 21న ఆ కోటలో మరణించారు. రాణి చెన్నమ్మ పేరు చరిత్ర పుటలలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. అంతేకాకుండా ఆమె ధైర్య సాహసాలు యుగయుగాలుగా గుర్తుండిపోతాయి. ఇక 1899 ఫిబ్రవరి 21న హిందీ కవిత్వం యొక్క ఛాయావాడి శకంలోని నలుగురు కవులలో ఒకరైన సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జన్మించారు. ఇక నిరాలాను ఆధునిక హిందీ కవిత్వ పితామహుడిగా కూడా పరిగణిస్తారు. నిరాలా రచనలు భావోద్వేగంగా మతపరమైన ఇంకా ఆధ్యాత్మిక అంశాలు అలాగే వ్యక్తిత్వ వికాసాన్ని వ్యక్తపరుస్తాయి. ఆయన కవితలు సహజ సౌందర్యం, సామాజిక స్పృహ ఇంకా స్వీయ సాక్షాత్కారం సహా విభిన్నంగా ఉంటాయి. నిరాలా ప్రధాన రచనలలో సరో స్మృతి, షీ బ్రేక్ స్టోన్స్ ఇంకా వర్దే వీణ వాదిని వర్దే ఉన్నాయి. కవిత్వంతో పాటు ఆయన నవలలు, కథలు, వ్యాసాలు కూడా రాశారు. ఇక అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నేడు జరుపుకుంటున్నారు. ప్రపంచంలో భాష ఇంకా సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి ఇంకా మాతృభాషల గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1999 సంవత్సరంలో యునెస్కో ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా బంగ్లాదేశ్ లో జరుపుకున్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరం నుండి ఈ రోజును ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం ప్రారంభించారు. ఇక 1947లో భారతదేశం పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ భౌగోళికంగా 2 భాగాలుగా విభజించబడడంతో ఈ దినోత్సవాన్ని మొదట బంగ్లాదేశ్ లో జరుపుకోవడం ప్రారంభమైంది. చూసారుగా ఫిబ్రవరి 21 చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందో అయితే తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇలాంటి విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన రిధమ్ తెలుగు ఛానల్. నమస్తే.